చంద్రబాబుకు ఊరటట. జగన్కి దెబ్బ కాదు అది. కానీ అసలు ఆ నోటీస్ ఇవ్వకుండా కొట్టేశారని రాయకుండా ఏమని రాస్తారంటే సహకరించాలి, దర్యాప్తుకి సహకరించాలి అని ఆదేశించిన సుప్రీంకోర్టు అంట. అది దర్యాప్తుకి దీనికి సంబంధం లేదు, మేము ఈ బెయిల్ రద్దుని మేము కన్సిడర్ చేయట్లేదు, నోటీస్ కూడా ఇవ్వము, మేము కొట్టేస్తున్నాం. మీ ఏదన్నా మీకు సహకరించకపోతే బెయిల్లో ఉన్న హైకోర్టు ఇచ్చిన బెయిల్ కండిషన్లు ఫాలో అవ్వకపోతే అప్పుడైనా హైకోర్టుకి వెళ్ళాలి ముందు. ఆ హైకోర్టు ఫాలో అయ్యారు, తప్పేమీ లేదు అంటే మళ్ళీ మూసి కూర్చోవలసిందే. కానీ ఆ ఏమీ రాయకుండా ఎంత ప్రజల్ని మభ్య పెడుతున్నారు అనేది ఆ నీలి ఛానల్స్. అంటే బ్లూ ఛానల్ అంటే బాగా, నీలి ఛానల్ అంటేనే కొంచెం సభ్యతగా ఉంటుందని అనిపించి ఆ నీలి ఛానల్ అని చెప్తున్నా. సో అది ఆ రకంగా సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో న్యాయం చంద్రబాబు గారి పక్షానే ఉంది కాబట్టి తప్పకుండా తీర్పులన్నీ అనుకూలంగానే వస్తాయి అన్నది నా మనోభావన. అలాగే కావాలని కోరుకున్నాం. అంతిమంగా ధర్మం చేస్తుంది. ఇలాంటి దుర్మార్గాలు, తప్పుడు కేసులు ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయని, కొట్టుకుపోవాలని కోరుకున్నాం. ఇక ఈరోజు ముఖ్య అంశం కడపలో, అంటే సొంతూరులో, అంటే ఆంధ్రప్రదేశ్ షర్మిలకు పుట్టిల్లు అయితే అందులో కోరు పుట్టిల్లు కడప. ఇప్పుడు ఆ కడపలో మరి ఇడుపులపాయ, అంటే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న ఇడుపులపాయకి వెళ్ళి మళ్ళీ ఒకసారి తండ్రి గారి సమాధి వద్ద తన సోదరి సునీతతో, అంటే వాళ్ళిద్దరికీ 10 రోజులు 15 రోజులు గ్యాప్. డాక్టర్ సునీత అండ్ షర్మిల, సరే ఎవరు అక్క ఎవరి చెల్లెలో నాకు స్పష్టంగా తెలియదు కాబట్టి, ఇద్దరు ఒకరోజు కాదు కాబట్టి ఒకళ్ళు అక్క ఒకళ్ళు చెల్లెలు. సో అక్క చెల్లెళ్ళు కూడా మరి అక్కడ కలుసుకోవటం జరిగింది. అప్పుడు సోషల్ మీడియాలో మరి సునీత గారి తల్లిగారు, సునీత తల్లిగారు శ్రీమతి సౌభాగ్యమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఇంకొన్ని ప్రతిపక్షాల సహకారం అడుగుతారేమో, ఆ సీటు వరకు తెలియదు, మరి వారు పోటీ చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో, నిన్న ఆర్కే మీడియాలో చూసాం. చూద్దాం మరి అది ఏమవుతుందో. కానీ నిన్న శ్రీమతి షర్మిల తను మాట్లాడిన తీరు, మళ్ళీ నేనేదో కాంగ్రెస్ సపోర్ట్ అనుకుంటారా బాబు, కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు, నేను టీడీపీ, జనసేన, బీజేపీల కూటమిలోనే ఉంటాను అని త్వరలో జాగ్రత్త. బట్ ఏంటంటే ప్రజలందరూ ద్వేషించే జగన్మోహన్ రెడ్డి గారిని మరి నిన్న సరే వాళ్ళు వీళ్ళు తొట్టి గ్యాంగ్ మరి సోషల్ మీడియాలో మరి ఏంటది ఒక్కొక్క పోస్టింగ్కి 15 రూపాయలు ఇస్తున్నారట. సో బతుకు తెరువు కోసం వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు అసభ్యంగా ఒక స్థాయి దాటి పెట్టిన పోస్టింగ్లకి మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని పెట్టిన పోస్టింగ్లకి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, అది కరెక్టే, పులి కడుపున పిల్లి ఎందుకు పుడదు కానీ. సో అక్కడ అన్న మాట ఏంటంటే వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ అని డంక బజాయించి అనర్గళంగా అన్నయ్య అన్యాయాలు, అంటే అన్నయ్య రాష్ట్రానికి చేసిన అన్యాయాలు, అన్నయ్య తనకు చేసిన అన్యాయాలు ఏదో ఒకసారి చెప్పింది వదిలేసిందంటే ఆవిడ, బట్ అన్నయ్య రాష్ట్రానికి చేసిన అన్యాయాలు ఇదా రాజశేఖర రెడ్డి పాలన, అది కాదు అని ఈయన తొట్టి గ్యాంగ్ ఇచ్చిన దానికి సంషేర్గా షర్మిల శాస్త్రి అన్నదానికి
వైఎస్ షర్మిలారెడ్డి ఎక్కడ అని చెప్పి